ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విను. ఈ వ్లాగ్లో మీకు ఒక ఈజీ హెయిర్ మాస్క్ అయితే చూపించబోతున్నాను. ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా యూస్ చేయాలి, తర్వాత ఏమేమి యూజెస్ ఉంది అనేది కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూర్చోయిస్తా దానిలో కూర్చో. ఇప్పుడైతే ఫస్ట్ హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నేను మెంతి పౌడర్ వేస్తున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ముందే ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పౌడర్ అండ్ గోరింటాకు పౌడర్ అయితే వేసుకున్నాను. మీరు ఈక్వల్ క్వాంటిటీ కరివేపాకు అండ్ గోరింటాకు తీసుకొని డ్రై చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఆ పౌడర్ మీకు హెయిర్ మాస్క్లో ఎప్పుడైనా అయితే యూస్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు హెయిర్ మాస్క్ పెట్టుకున్నా నార్మల్గా 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే యాడ్ చేస్తాను. బట్ నాకు కంప్లీట్ అయిపోయినాయి, సో నేనైతే 1 క్యాప్సిల్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంట్లో పెద్ద బనానా కానీ చిన్న బనానా కానీ ఏది ఉంటే అది మనం యూస్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసేసి పేస్ట్ వేసుకోవాలన్నమాట. బనానా వచ్చి హెయిర్కి చాలా మంచిది, కండిషనింగ్ లాగా కూడా యూజ్ అవుతుందన్నమాట. చాలా షైనీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ప్రతి హెయిర్ మాస్క్లో యాడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఎప్పుడైనా హెయిర్ మాస్క్ పెట్టుకునేటప్పుడు బనానా అండ్ పెరుగు 2 కలిపి యూజ్ చేసి ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కండిషనర్ అయితే వేయాల్సిన అవసరం లేదు, మీరే షాక్ అయిపోతారు అన్నమాట. 1 or 2 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత అయితే చాలా సాఫ్ట్ అయిపోతుంది అనమాట, స్ప్లిట్ హెయిర్స్ కూడా ఉండవు. అంతే, పెరుగు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నేను హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు దీని ఇంకా వచ్చే బెనిఫిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికిది కూర్చోయిస్తా దానిలో కూర్చోయిస్తా. తింటావా? 2 కాల్నా? 1 ఇస్తా. 1 చెప్పు. 1 ఇదైతే హోమ్ మేడ్ కుల్ఫీ అనమాట. సేమ్ బయట ఎలా ఉంటుందో అలానే ఉంది టేస్ట్. బట్ కానీ వాళ్ళు యూజ్ చేసిన ఒక్క ఇంగ్రీడియంట్ కూడా నేనైతే యూజ్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్, మకానా ఇవన్నీ యూజ్ చేసి చేశాను. చీకు అయితే బాగా అలిగాడు, వాడే తినాలంట, నేను తినిపించకూడదంట. తింటావా? గట్టి పట్టుకోవాలా. సూపర్ కదా. మళ్ళీ ఏమి? అయ్యో రామా, క్లీన్. కొంచెంసేపు అయితే చీకుని విసిగిస్తూ నేనైతే కుల్ఫీ ఎంజాయ్ చేశాను. తింటావా తినవా అని. నీకొద్దా? వద్దు. ఒక్క సెకండ్ వాడి లాంగ్వేజ్లో ఎన్ని తిట్లున్నాయి అన్నీ తిట్టేసినాడు అన్ని వాడిని ఏడ్పించినందుకు. తనైతే సమ్మర్ హాలిడేస్కి వచ్చిందనమాట, ఎదురింట్లో అమ్మాయి. వీడితో చీకుతో ఎక్కువ ఆటాడే వస్తూ ఉంటుంది, సో తనకి చేశాను. తను తింటే వీడు తింటాడు అనుకున్నాను, బట్ అస్సలు తినలేదు. లాస్ట్కి మా ఇద్దరిది కంప్లీట్ అయిన తర్వాత నాకు కావాలని చాలా ఏడ్చాడు. ఇంకొకటి ఇస్తే కొంచెం ఒక హాఫ్ వరకు తిన్నాడు, మళ్ళీ ఈవినింగ్ ఇంకొక హాఫ్ అయితే కంప్లీట్ చేశాడు. సో ఇదైతే హెయిర్ మాస్క్ అట్లీస్ట్ ఒక ½ అవర్ అయినా మనం అలానే వదిలేయాలి. నేను ½ అవర్ తర్వాత వచ్చి బాగా మిక్స్ చేశాను. కొంచెం టైట్గా అనిపించి ఇంకొంచెం పెరుగు వేసి కలుపుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో కూడా చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే నా హెయిర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఆయిల్ కావచ్చు, హెయిర్ మాస్క్ కావచ్చు, ఏదన్నా సరే పార్టీషియన్స్గా హెయిర్ని డివైడ్ చేస్తూ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. రూట్స్ని ఇంకా ఎండ్స్ వరకు ఫుల్గా అయితే అప్లై చేయాలి. మీరైతే మాస్క్ ఎలా అప్లై చేయాలో చూసేయండి. దీన్ని ఇంకా ఈ మాస్క్ని ఇంకా వచ్చే బెనిఫిట్స్ అండ్ యూజెస్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మాస్క్లో మనం పెరుగు యూస్ చేసాం కదా, పెరుగు యూస్ చేయడం వల్ల మన హెయిర్ టెక్స్చర్ అనేది చాలా చేంజ్ అవుతుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్. హెయిర్ బ్రేకేజ్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కండిషనర్ యూస్ చేసిన తర్వాత ఎంత స్మూత్ టెక్స్చర్ అయితే ఉంటుందో అలానే ఉంటుంది. హెయిర్ స్మూత్గా ఉంది, సాఫ్ట్గా ఉంది అంటే ఆటోమేటిక్గా చిక్కు పడ్డం అయితే స్టాప్ అవుతుంది. దాంతో బ్రేకేజెస్ కూడా స్టాప్ అవుతుంది. తర్వాత కర్రీ లీఫ్ పౌడర్. కర్రీ లీవ్స్ యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది డబల్ అవుతుంది. మన హెయిర్ అనేది నరిషింగ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా చేస్తుంది. అలానే మన స్కాల్ప్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అంటే
డాండ్రఫ్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా బాగా ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ అయితే నేను గోరింటాకు పౌడర్ యూస్ చేశాను. మీరు కావాలంటే అలానే ఆకులు కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారు అంటే గోరింటాకు యూస్ చేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌన్ కానీ రెడ్ కానీ అవుతుంది అనుకుంటారు. కానీ అదైతే రాంగ్ అనమాట. గోరింటాకు యూస్ చేయడం వల్ల కలర్ అయితే చేంజ్ అవ్వదు. వైట్ ఆర్ గ్రే కలర్ పైన వేస్తే మాత్రమే అది కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి గ్రే అండ్ వైట్ హెయిర్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అలా రాకుండా ముందుగా మనం హెయిర్ని ట్రీట్ చేసుకోవడానికి గోరింటాకు యూజ్ అవుతుంది. నేనైతే విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యూజ్ చేశాను హెయిర్ మాస్క్లో. గోరింటాకులో కూడా విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్కిన్కి కానీ హెయిర్కి కానీ విటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్. మీలో ఎవరికన్నా డాండ్రఫ్ కానీ, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ కానీ, ఇచ్చింగ్ కానీ ఇలాంటిది ఏది ఉన్నా కూడా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫుల్గా అయితే అప్లై చేసుకోవాలి. ఎక్కడ అయితే విడిచిపెట్టకూడదు. రూట్స్ ఇంకా ఎండ్స్ వరకు టోటల్గా అయితే అప్లై చేయాలి. స్కాల్ప్కి అంతా కూడా అప్లై చేయాలి. మీ దగ్గర ఏదైనా ఇలాంటి క్యాప్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ మీరు హెయిర్ క్యాప్ యూస్ చేయడం వల్ల అయితే డబల్ రిజల్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడైతే మీకు ఇంకొక చిన్న టిప్ అయితే ఇస్తాను. మీకు సలూన్ లాంటి రిజల్ట్ రావాలి అంటే హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. మీరు హెయిర్ మాస్క్ అప్లై చేసే ముందు ఆల్రెడీ ఫ్రెష్ హెయిర్ మీద అయితే అప్లై చేయాలి. అంటే బిఫోర్ 1 డే ఆర్ 2 డే ముందు అయితే కంపల్సరీ మీరైతే హెయిర్ వాష్ చేసి ఉండాలి. హెయిర్ మాస్క్ అయితే మినిమం 30 మినిట్స్, మ్యాక్సిమం 1 అవర్ అయితే కంపల్సరీ. అలానే హెయిర్ మాస్క్ అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్ చేస్తారు కదా, అప్పుడు వితౌట్ షాంపూ, వితౌట్ కండిషనర్ అయితే మీరు జస్ట్ హెయిర్ వాష్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఎలా మీరు సలూన్లో హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ హెయిర్ స్పా చేయించుకున్న తర్వాత వాళ్ళు షాంపూ అనేది యూజ్ చేయరు, ప్లెయిన్ వాటర్తో అయితే వాష్ చేస్తారు. అలానే మనం కూడా మాస్క్ పెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్నప్పుడు షాంపూ, కండిషనర్ యూజ్ చేయకుండా ప్లెయిన్ వాటర్తో అయితే బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే కండిషనర్ యూజ్ చేయకుండా ఓన్లీ షాంపూతో అయితే హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను షాంపూ యూజ్ చేయకుండా అయితే హెడ్ బాత్ చేసేసి వచ్చాను. ఇలా వైట్ పౌడర్ లాగా ఉంటుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ ఆటోమేటిక్గా అదైతే రాలిపోతుంది. ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బిఫోర్ ఆఫ్టర్ కూడా మీరు కంపేర్ చేయొచ్చు వీడియో స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో. ఇప్పుడైతే నా హెయిర్ చాలా సాఫ్ట్గా, స్మూత్గా, షైనీగా అయితే ఉంది. హెయిర్ మాస్క్ పెట్టకముందు అయితే కింద హెయిర్ చాలా డ్రైగా ఉండింది. ఇప్పుడు హెయిర్ మాస్క్ పెట్టిన తర్వాత అయితే కింద సాఫ్ట్గా, షైనీగా అయితే ఉంది. అంతే అండి, ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.